అయితే ఇక్కడ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. ఈ అల్పపీడన ప్రభావంతోనే ఏపీ, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వాతావరణం అంతా మారిందనమాట. చల్లగాలులు వేయడము, ఆకాశం మేఘావృతమై ఉండడం, ఒక్కొక్కసారి చిరుజల్లు పడడం ఇవన్నీ కూడా ఈ అల్పపీడన ప్రభావంతో జరుగుతుంది. అంటే వేసవి కాలం ప్రారంభంలో వరుసగా ఒక 15 రోజులు భయంకరమైన ఎండలు స్టార్ట్ అవుతున్నాయి. అదే టైంలో మనకి అల్పపీడనం రావడంతో కొంతవరకు చల్లబడిందనమాట. దీని ప్రభావం అయితే ఏ విధంగా ఉండబోతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. దీని ప్రభావం చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లోని కొంతవరకు కృష్ణా, గుంటూరులో కూడా దీంట్లో ఉంటుంది. అదేవిధంగా నెల్లూరులో అదేవిధంగా కొంతవరకు చిత్తూరులో కూడా దీని ప్రభావం అయితే ఉందన్నమాట. ఈ విధంగా ఈ ప్రభావం ఈ అన్ని జిల్లాల్లో కూడా దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అదేవిధంగా చల్లగాలు అయితే వేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కూడా పడతాయి ఏపీలోని. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉమ్మడి 5 జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉందన్నమాట. అటు ఉమ్మడి 5 జిల్లాల్లో దీని ప్రభావం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో తప్పించి మిగిలిన జిల్లాలు అన్ని జిల్లాల్లో దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మంగళవారం కూడా క్లైమేట్ అయితే సేమ్ ఇలాగే కొనసాగబోతుంది అనమాట. కొన్ని జిల్లాలో మాత్రమే ఎండలు అయితే కాయబోతున్నాయి. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.